ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలను, ధాన్యాన్ని, సమృద్ధిని, ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడంట. అనుగ్రహించి మనల్ని పోషిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భయపడవకండి, దుఃఖపడవకండి. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఆహారాన్ని అతి శ్రేష్టమైన ఇస్తాను, ఇచ్చి మిమ్మల్ని పోషిస్తా. నేను మీకు దేవుడినై ఉంటా, నేను మీ తండ్రినై ఉంటా. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరలోకమున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డమైన మాతో మాట్లాడావు. అతి శ్రేష్టమైన ధాన్యాన్ని, గోధుమల్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు, పోషిస్తానని వాగ్దానం చేశావు. మాకు తండ్రి వై ఉండి సమృద్ధినిస్తానని వాగ్దానం చేశావు. నీకే వందనాలు చెల్లిస్తూ మా దోషాలు ప్రతి ఒక్క వాటిని నీవే క్షమించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నా పరమ తండ్రి. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం కోరుకో కింద కనిపిస్తున్నాయి. మీరు కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మాట్లాడుకుందాం. దేవునికి తోడే నడిపించి కాపాడి సంరక్షించి నిత్యం మనలో చేర్చుగాక. ఆమేన్.